రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. అక్కడ జరిగే రా కదలిరా సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం నేరుగా హెలికాప్టర్లో బయలుదేరి ఆళ్లగడ్డకు చేరుకుంటారు. అక్కడ నిర్వహించే సభలో ఇటు టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తే ఏం చేస్తుందనేది చెప్పనున్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఎండగట్టనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. టీడీపీ అధినేత పర్యటనతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ తో ఆళ్లగడ్డ పసుపు మయంగా మారింది. ఆళ్లగడ్డలో పార్టీ గెలుపునకు అవసరమైన జోష్ చంద్రబాబు సభ ద్వారా లభిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక అలాగే నారా భువనేశ్వరి 2 రోజుల పాటు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నేడు రేపు పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఇవాళ ఆదోని, మంత్రాలయం నియోజకవర్గాల్లో, రేపు ఎమ్మెగనూరు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక పలువురు టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు మనోవేదనతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గాల్లో పర్యటించి మృతి చెందిన కార్యకర్తల కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం చేయనున్నారు. ఇక రైట్ మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుంకన్నని లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. సుంకన్న, నంద్యాల జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నట్లు కనిపిస్తుంది. అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇటు చూసుకుంటే నారా భువనేశ్వరి కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? శంకరి, టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించడంతో చంద్రబాబు దంపతుల కార్యక్రమాలకు కూడా ఉరకలేసే ఉత్సాహంతో టీడీపీ శ్రేణులు, అదేవిధంగా చంద్రబాబు అభిమానులు కూడా వాహనాల్లో తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఆళ్లగడ్డలో రా కదలిరా కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనడంతో మధ్యాహ్నం 2 గంటలకు ఈ యొక్క కార్యక్రమం మొదలు కాబోతుంది. సో చంద్రబాబు వస్తున్న సందర్భంగా ఏదైతే నంద్యాల జిల్లా నలువైపుల నుంచి కూడా ఊరు వాడ ఏదైతే చంద్రబాబు సభకు బయలుదేరుతున్నటువంటి పరిస్థితి. దాదాపు ప్రతి నియోజకవర్గం నుంచి 5 నుంచి 10,000 మంది టీడీపీ కార్యకర్తలు, అదేవిధంగా చంద్రబాబు అభిమానులు కూడా తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఆళ్లగడ్డ నియోజకవర్గ చరిత్రలోని ఒక పెద్ద భారీ కార్యక్రమం జరగబోతుంది. 25 సంవత్సరాల క్రితం చంద్రబాబు భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఆ తర్వాత కనీవిని ఎనుగని రీతిలో ఇప్పుడు మళ్ళీ 25 ఏళ్ల తర్వాత జరుగుతుండడంతో ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలు అయితేనేమి, అదేవిధంగా నంద్యాల జిల్లా నలువైపుల నుంచి కూడా చంద్రబాబు సభకు భారీగా తరలి వెళ్తున్నారు. అయితే 1,00,000 మంది చంద్రబాబు సభకు వచ్చేటువంటి అవకాశం ఉండడంతో అక్కడ వచ్చేటువంటి టీడీపీ కార్యకర్తలు అయితేనేమి, అదేవిధంగా చంద్రబాబు అభిమానులు కూడా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఏదైతే సెప్టెంబర్ 9వ తేదీన స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ అయిన తర్వాత ఏదైతే బెయిల్పై విడుతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు తొలిసారిగా నంద్యాల జిల్లాకు వస్తున్నారు. సో ఈ యొక్క చంద్రబాబు పర్యటనపై కూడా తీవ్ర ఆసక్తి నెలకొంది రాజకీయ వర్గాల్లో. చంద్రబాబు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? ఎందుకంటే అక్రమ కేసులో అరెస్ట్ అయిన తర్వాత చంద్రబాబు తొలిసారిగా వస్తున్నారు కాబట్టి దీన్ని ఒక తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు కూడా ఒక ప్రెస్టేజ్గా తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చాలా సక్సెస్ఫుల్గా, గతంలో ఎన్నడూ జరగనటువంటి విధంగా సక్సెస్ఫుల్ చేసేందుకు కూడా ఏదైతే చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలా గ్రామాల నుంచి కూడా టీడీపీ శ్రేణులు ఏదైతే చంద్రబాబు సభకు కూడా బయలుదేరేటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే
ఆయన సతీమణి భువనేశ్వరి కూడా కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత మనోవేదనకు గురై చనిపోయినటువంటి కార్యకర్తలు అదేవిధంగా చంద్రబాబు అభిమానుల కుటుంబాలను కూడా ఆమెను పరామర్శించబోతున్నారు. 11 గంటలకు ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కూడా నారా భువనేశ్వరి రానున్నారు. ఇప్పటికే కర్నూలు నుంచి కొంతమంది టీడీపీ ముఖ్య నేతలు కూడా ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కు ఆమెను రిసీవ్ చేసుకోవడానికి వెళ్లారు. ఏదైతే ఇవాళ మంత్రాలయం నియోజకవర్గంలో అదేవిధంగా ఆదోని నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటించుతున్నారు. బాధిత కుటుంబాలకు కూడా పరామర్శించి వారికి ఆర్థిక సహాయం కూడా అందజేయడంతో మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి తిక్కారెడ్డి అదేవిధంగా ఆదోని నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి మీనాక్షి నాయుడు కూడా ఏదైతే నారా భువనేశ్వరి పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. బాధిత కుటుంబాలకు ఇంటి దగ్గరికి కూడా ఇప్పటికే మహిళా టీడీపీ కార్యకర్తలు భారీ స్థాయిలో చేరుకొని ఆమె ఏదైతే నారా భువనేశ్వరికి అడుగడుగున ఘన స్వాగతం పలికేందుకు కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కర్నూలు నుంచి ఎమ్మిగనూరు అదేవిధంగా మంత్రాలయం నారా భువనేశ్వరి వెళ్తారు బై రోడ్డు మార్గాన. దీంతో కోడుమూరు అయితేనేమి కర్నూలు అదేవిధంగా ఎమ్మిగనూరు మంత్రాలయంలో ముఖ్యంగా నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో అదేవిధంగా రూట్ మ్యాప్లో ఉన్నటువంటి గ్రామాల్లో కూడా నారా భువనేశ్వరికి ఘన స్వాగతం పలికేందుకు పూలమాలలతో రోడ్లపైన మహిళా కార్యకర్తలు అయితేనేమి టీడీపీ కార్యకర్తలు కూడా ఏదైతే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఏదైతే చంద్రబాబు దంపతులు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు కర్నూలు జిల్లా రాజకీయ క్షేత్రంలో ఇద్దరు ఒకే రోజు పర్యటించినటువంటి సందర్భాలు లేవు. కాబట్టి ఈ యొక్క చంద్రబాబు దంపతుల కార్యక్రమాలకి ఉరకలేసే ఉత్సాహంతో కూడా టీడీపీ శ్రేణులు కూడా ఈ యొక్క కార్యక్రమాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. శంకర్.